యాక్చువల్‌గా ఆయనైతే ఈరోజు సమన్లు అదే నోటీస్ అయితే వచ్చింది. ఈరోజు అటెండ్ కావాలని. ఇది మన 'పుష్ప 2' సంజయ్ థియేటర్ విషయంలో ఒక నోటీస్ అయితే వచ్చింది. యాక్చువల్‌గా ఏంటంటే ఇది నామకాహ విజిట్ అని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ఫార్మాలిటీస్ మిగిలినన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి కావాల్సిన లేదా ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ అంతా ఇచ్చేశారు. దానికి సంబంధించిన పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు. అయితే ఫార్మాలిటీగా ఒక ఏదో కేసు నడుస్తది కాబట్టి దాని మీద కొన్ని వాయిదాలేసి ఒక 3, 4 వాయిదాల తర్వాత కేసు కొట్టేస్తారు. ఆ కే ఆ తండ్రి కూడా దానికి సబబుగానే ఉన్నాడు. అంటే దానికి అనుకువగానే ఉన్నాడు. ఎలాగా ఆహ్, అయితే ఏంటంటే కొన్ని చట్టాల పరంగా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి హాజరవ్వాలి. వాస్తవానికి హాజరవ్వాల్సొచ్చినా గానీ అల్లు అర్జున్ గారైతే ఈ మన ఇండియాలో లేడు. ఇండియాలో లేడు. దానివల్ల హాజరు కాకపోవచ్చు. ఏదేమైనా సరే సామాన్యుడికి ఒక రూలు, లేకపోతే సెలబ్రిటీకి ఒక రూలు అన్నదేంటంటే అది కరెక్ట్ కాదు. అందుబాటులో ఉంటే గనక వీళ్ళైతే వచ్చేవారు. అదే సామాన్యులకైతే గనక కొంచెం బలవంతంగా తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. అటువంటి రూల్‌లు కొన్ని మనం చాలా విషయాలు, చాలామంది విషయాల్లో చూసాం. అయితే ఏంటంటే చట్టాలు కూడా అందరూ సమానమే అనే విధంగా వ్యవహరిస్తే మంచిదనేది అందరి ఉద్దేశం. నా ఉద్దేశంతో పాటమ్మ. ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్ళి ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఆయన అల్లు అర్జున్ గారు ఇంట్లో ఉన్నా సరే పోలీసులు గానీ, లేకపోతే ఎవరో ఎళ్లి బలవంతంగా తీసుకొచ్చి కోర్టుకి హాజరుపరిచే విధంగా అయితే ఉండరు. ఎందుకంటే వాళ్ళకున్న లొసుగులు వాళ్ళకుంటాయి. వాళ్ళ తరపున లాయర్లు వెళ్ళటం ఏదో ఒకటి చేస్తారు. అయితే ఏంటంటే అది మనకి చట్టాలు కొంతమందికి కల్పించే హక్కు కింద అయిపోయింది. అటు సామాన్యుడైనా, సెలబ్రిటీ అయినా సరే, ఎవరినైనా సరే ఒకే విధంగా చూసేలాగుంటే, ఆ చట్టాల మీద లేదా కోర్టుల మీద, ఈ న్యాయస్థానాల మీద గౌరవం కలుగుద్దనేది నా అభిప్రాయం. ఆ విధంగా మరి ఎప్పుడు మన భారతదేశంలో చట్టాలు మారతాయో మనకు తెలీదు. మారే ఉద్దేశం కూడా ఉంటదని నేను అనుకోవట్లేదు. సరే ఏదేమైనా సరే ఈరోజు అల్లు అర్జున్ గారు సంజయ్ థియేటర్ విషయంలో హాజరవ్వాలి కాబట్టి హాజరవ్వలేదు. తర్వాత తదుపరి వాయిదా ఏమన్నా ఏస్తారేమో చూడాలమ్మా. ఆ టైంకైనా హాజరవ్వకపోతే అంటే థర్డ్ టైమ్ కూడా హాజరవ్వకపోతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతది. దానికి సంబంధించి ఏమన్నా ఫార్మాలిటీస్ ఏమన్నా పూర్తి చేసుకుంటారేమో మనకు తెలీదు. చూడాలి. అది ఎలాగంటేనండి జగన్ గారు ఒక విధంగా చెప్పాలంటే ఆయన బెయిల్ మీద ఉన్నాడు. అది 12 సంవత్సరాల నుంచి ఉన్నాడు. యాక్చువల్‌గా చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొని బయట తిరగగలిగే సౌలభ్యం చట్టాలే కల్పించింది మనకి. ఎంత దొంగ, ఎంత పెద్ద గజ దొంగ అయినా సరే బయట తిరిగే అవకాశం చట్టాలు కల్పించినప్పుడు సామాన్యుడు కూడా ఏం చేయలేడు. ఇప్పుడు 1,00,00,000,00,000 అవినీతిలో ఇంకా 43,000 కోట్లకు సమాధానం చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాల నుంచి ఆయన బయటే తిరుగుతున్నాడు. సపోజ్ ఇక్కడ అల్లు అర్జున్ గారు ఒక చిన్న కేసు విషయంలో ఆయన దరిదాపుగా ఒక సంవత్సరం నుంచి ఆయన బయటే ఉన్నాడు. సరే ఇది కాసేపు ఇది పెద్ద విషయం కాకపోయినా వాళ్ళ తల్లిదండ్రులకైతే కంపెన్సేషన్ 2,50,00,000 వరకు పే చేశారు. అదేదో సరిపోయింది అనుకుందాం కాసేపు. కానీ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో 12 సంవత్సరాల నుంచి ఇంకా కేసు నడుస్తూనే ఉండి దాని తీర్పు కూడా ఎప్పటికవుతుందో కూడా తెలియకుండా వ్యవహరించడం అంటే చట్టాలంటే ఎంత దరిద్రంగా ఉన్నాయో న్యాయస్థానాలు కానీ చట్టాలంటే ఎంత దరిద్రంగా ఉన్నాయో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంటే గౌరవం లేకుండా పోవటం అన్నమాట. అస్సలు మనకి అంటే డబ్బున్నవాడైతే ఆడు అసలు ఎల్లక్కర్లేదు అనేసి సామాన్యుడు అనేస్తున్నాడు. వీడినైతే ఈడ్చుకుని తీసుకెళ్ళి చితక్కొట్టేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి చంపేస్తారు అవసరమైతే. చంపేసి ఆడి శవం కూడా దొరకకుండా చేస్తారు. అదే సెలబ్రిటీ అయితే గనక ఒక కనీసం ఒక ₹1,00,00,000 ఇచ్చినా సరే ఆడు కోర్టుకి వెళ్ళక్కర్లేదు. అంత దరిద్రంగా చట్టాలు వాళ్ళ వ్యవహారాలు ఉన్నప్పుడు ఏంటంటే ఇంక మనం ఈ సామాన్యుడికి న్యాయస్థానాల్లో గౌరవం దొరుకుద్ది లేదా న్యాయం జరుగుద్దని ఆశించడం అయితే చాలా పెద్ద తప్పు. ఈ రకమైన పాలన అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉందా లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా ఉందంటారా? అది మొత్తం భారతదేశపు చట్టాల్లోనే ఉందమ్మా. ఎందుకంటే ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చేస్తేనో లేదా కేసీఆర్ గారు చేస్తేనో వచ్చే చట్టాలు కాదు. వాళ్ళకున్న వెసులుబాటు వాళ్ళకున్న ఇదుల వల్ల ఏంటంటే తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ లాయర్లు అప్పుడు అది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఆ సమయంలో ఉన్న లాయర్లన్నా ఈ సమయంలో ఉన్న లాయర్లన్నా లేదా ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న లాయర్లన్నా వాళ్ళకున్న చట్టాలున్నా రాజ్యాంగం అన్నా ఒకటే, సెక్షన్లన్నీ ఒకటే. వాటిలో ఉన్న సెక్షన్లని అనువుగా తీసుకుని అంటే అలుసుగా తీసుకుని వీళ్ళు ఎలా తప్పించి తిరగొచ్చో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. మన ఎదురుగా ఎన్నో వందల ఉదాహరణలు ఉన్నాయి. ఎన్నో వందల ఉదాహరణలు. మనకి సింపుల్‌గా ఎందుకండి సల్మాన్ ఖాన్ గారు ఇది ఎప్పుడో కేసు కొట్టేశారనుకోండి ఒక 5, 6 ఏళ్ళు అయింది. ఆయన ఒక 20 ఏళ్ల క్రితం, ఒక 25 ఏళ్ల క్రితం హిట్ అండ్ రైడ్ యాక్సిడెంట్‌లో మనకి చూసాం. ఒకళ్ళిద్దరు ముగ్గురో చనిపోవటం. కానీ ఏంటంటే ఒక 20 ఏళ్ల తర్వాత తీర్పొచ్చి ఏం చెప్పారు? ఏ సల్మాన్ ఖాన్ తప్పు చేయలేదని చెప్పారు. కానీ చచ్చిపోయిన వాళ్ళు ఎలా చచ్చిపోయారు మరి?
అది ఇక మనం వర్ణించాలంటే కనుక మన చట్టాల మీద మనమే ఉయ్యాలన్నమాట. అంత తువ్వని ఉత్తేనే కానీ ముందు రేవంత్ రెడ్డి అంత ఆగ్రహంతో ఉన్నాడు, ఇప్పుడు కూలేందుకు అయ్యారు? అది బ్యాక్గ్రౌండ్ జరిగే వ్యవహారాలు అలాగ ఉంటాయండి. ఎలాగంటే ఇప్పుడు ఏదైనా సరే తర్వాత ఒక దండేసి శాలువా కప్పేసి మన సీఎం అంత గొప్ప సీఎం భారతదేశంలో లేడంటే కనుక మొత్తం అన్ని కేసులు పోయినట్టే. అది సహజం. అది ఇంకా తర్వాత అదే అల్లు అర్జున్ని షేక్ హ్యాండ్ చేసుకుని లోపలికి తీసుకెళ్ళడం మనం చూసాం. ఇదంతా ఏంటంటే సామాన్యులు ఏదో ఎర్రిపప్పలు చేయటమే, ఇంకేం సింపుల్గా చెప్పాలంటే అంతకంటే ఏం కాదు. ఆడు డబ్బుండి ఇన్ఫ్లుయెన్స్ ఉండి పలుకుబడి ఉండి లేదా పెట్టుబడి పెట్టగలిగాడంటే కనుక ఎంత పెద్ద గజ దొంగ అయినా సరే బయట తిరగలడం. మామూలు డబ్బు లేనోడైతే కనుక ఆడిని చిత్రహింసలు చేసి అయినా సరే నరకయాతన చూపించి అయినా సరే ఆడిని ఈడ్చుకెళ్ళిపోతారు. ఇటువంటి చట్టాల్లో మనం బతుకుతున్నాం. ఒకసారి సిగ్గుపడతాం అటువంటి వ్యవస్థలో ఉన్నందుకు. సార్, కొత్త చట్టాలు తీసుకొచ్చామని చెప్తున్నారు బిఎన్ఎస్, దీంట్లో ఇట్లాంటి ఇంకా మార్పులు చేయాలంటారా? మార్పులు చేసినా అది జరగనివ్వరండి. ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళు చేయనివ్వరు. ఒకళ్ళు చేస్తానన్నారనుకోండి, మేము వచ్చామంటే కనుక అది తీసేస్తామంటాడు ఇంకొకడు. అందువల్ల ఏంటంటే వ్యవస్థల్లో మార్పులు ఏంటంటే ఒక హయ్యర్ అథారిటీ అంటే ప్రధానమంత్రి వ్యవహారం కూడా కాకుండా ఒక రాష్ట్రపతి స్థాయిలో చట్టాలు మార్చి ఈరోజు కనుక వీడు తప్పు చేసినట్టు నిరూపితం అయితే అక్కడికక్కడే కాల్చేసేలాగా ఉంటే కనుక తప్పు చేయడానికి ఎవడైనా సరే భయపడతాడండి. ఆ విషయం ఆ చట్టాలు తేగలిగినప్పుడే దేశం మీద లేదా చట్టాల మీద గౌరవం పెరుగుద్ది అనేది నా ఉద్దేశం. ఓకే సార్. జూలై 6న వర్చువల్ గా హాజరవుతామని అల్లు అర్జున్ ఆ, అవునండి. ఆ రోజు కూడా వస్తాడా లేకపోతే మళ్ళీ ఆ రోజు అంటే ఆయన ఫిజికల్గా స్టేట్మెంట్ ఇచ్చో లేదా అక్కడ ఇంటిమేషన్గా చేసుంటే కనుక వచ్చే అవకాశం ఉందమ్మా. ఆయనకి ఉన్న రాక లేదా లోకేష్ కనకరాజు సినిమాలతో బిజీగానే ఉన్నారు. రాక అయితే ఇప్పుడు ఆన్ గోయింగ్ షూటింగ్ అది. ఏమో వర్చువల్ గా హాజరవుతారని చెప్పేసి మళ్ళీ ఒక న్యూస్ వచ్చింది సార్. అవునండి. ఎంతవరకు నిజం. ఎందుకంటే ఆ షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ఫ్రీ ఉండొచ్చండి. ఆయన షెడ్యూల్ ప్రకారం వర్చువల్గా హాజరైనా సరే వాళ్ళకి కొంతమందికి వెసులుబాటు ఇస్తారు. వెసులుబాటు చట్టంలో కల్పించే అవకాశం ఉంది. వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఆయన వేరే దేశంలో ఉన్నా సరే వర్చువల్గా అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చి దాని వాంగ్మూలం ఏదో చెప్పుకుంటారు. చిన్న జస్ట్ ఫార్మాలిటీ అంతే. దానివల్ల ఏదో ఆయన హాజరైపోయాడు, ఈ కేసు ఏదో అయిపోయిందని కాదు. ఏదో ఇన్నిసార్లు హాజరవ్వాల్సింది హాజరయ్యాడా లేదా మనకు ఓకే, హాజరయ్యాడు 3 సార్లు హాజరయ్యాడు కాబట్టి కేసు కొట్టేయచ్చు. ఇలా సింపుల్గా ఏదో ఉంటాయి. అంటే ఏదైనా సరే చట్టాల్లో ఏదైనా సాధ్యమే. ఆ విధంగా ఇంతవరకు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కానీ సంజయ్ థియేటర్ ఓనర్స్ అవును. సైలెంట్ అయిపోయారు. ఎందుకంటారు? ఎందుకంటేనండి ఎవరైతే ఒక ఆవిడ చనిపోయారో, ఎవరైతే బాబుకి కొంచెం హాస్పిటలైజ్ కొంచెం ఇదవుతున్నాడో, కొంచెం రికవరీ అవుతున్నాడు అంటున్నారు, వాళ్ళ తండ్రికి ఎవరైతే చూసుకోవాల్సిన వాళ్ళ తండ్రి ఉన్నాడో లేదా భర్త ఉన్నాడో ఆయనకి అందవలసిన అమౌంట్ హ్యూజ్ అమౌంట్ అందిందండి. 2,50,00,000 ఫిజికల్ బై హ్యాండ్ ఇచ్చారు. ఇంకేంటంటే చాలా క్యాష్ గవర్నమెంట్ నుంచి కానీ మిగిలిన రకాలుగా కూడా చాలా అందింది. దానివల్ల ఏంటంటే వాళ్ళు పూర్తి సంతృప్తితోనే ఉన్నారు. అంటే పోయిన ప్రాణాలు తిరిగి రాకపోవచ్చు కానీ వాళ్ళు బతికుండగా ఇంకో 100 సంవత్సరాలు కష్టపడినా సరే అంత అమౌంట్ అయితే వాళ్ళు సంపాదించలేరు. అంత అమౌంట్ వాళ్ళు హ్యూజ్ అమౌంట్ వీళ్ళు అటు నిర్మాతల నుంచి కానీ లేదా ప్రొడక్షన్ టీం కానీ లేదా హీరోయిన్లు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి సమకూర్చారు కాబట్టి వాళ్ళు చల్లబడి ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇన్వాల్వ్ అయ్యి మిగిలిన వాళ్ళు తప్పుకున్నారు. మైత్రి మూవీ వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చారండి. వాళ్ళు 50,00,000 ఎంతో ఇచ్చారు. అల్లు అరవింద్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు. అల్లు అర్జున్ గారు ఇలా రకరకాలుగా ఇచ్చారు. ప్రభుత్వాల నుంచి కూడా ఇప్పించి ఏర్పాటు చేశారు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ అంటే అందవలసిన అమౌంట్ కంటే కొన్ని రెట్లే అందింది. దానివల్ల ఏంటంటే ఆ కేసు కొంచెం చల్లబడే విధంగానే ఉంది. ఇది అల్లు అర్జున్ గారు ఈరోజు అంటే 22 కదమ్మా, 22 హాజరవ్వాల్సిన చిన్న ఫార్మాలిటీ అంతే. దానివల్ల ఏదో ఆయనకి ఏదో జైల్లో పెట్టేసి ఇంకో 2 రోజులు ఉంచే ఇదేం కాదు. జస్ట్ కనపడి సంతకం చేసి వెళ్ళిపోవటమే. దానివల్ల ఏమీ కాదు. జస్ట్ వాళ్ళకి ఒక ఫార్మాలిటీ అంతే, అంతకంటే కాదు.